నేను మీ గురించి ఏం చెప్పినా తక్కువనే. ఎందుకు ఇంతమంది యొక్క ప్రేమను, అభిమానాన్ని మీరు చూరగలగలిగారు? 83 సంవత్సరాల్లో కూడా ఈ విధంగా పనిచేయడానికి గల కారణం ఏంటి సార్? ఒకే ఒక్క కారణం, బాబాసాహెబ్ అంబేద్కర్ని బాగా స్టడీ చేసిన వ్యక్తుల్లో, బహుశా ఇప్పుడున్న వాళ్ళలో కొద్ది మందిలో నేను ఒక్కనని నేను భావిస్తున్నాను. ఎప్పుడైతే అంబేద్కర్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటామో, ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటామో, ఆయన మార్గాన్ని అనుసరిస్తామో, మనం ఏదైతే అంబేద్కర్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్పాడో, ఆ నాలెడ్జ్ ఈజ్ పవర్ ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన పని లేదు. మనం ఆ నాలెడ్జ్ అంబేద్కర్ రాసినటువంటి వాల్యూమ్స్ కానీ, ఆయన రచించినటువంటి పుస్తకాలు కానీ, ఇవి చదివితే చాలు మనకి మరి ఏ అవసరమైన నాలెడ్జ్, మనకి ఏదైతే అవసరమో అణగారిన వర్గాలకి, మన వర్గాలను విముక్తి చేయడానికి అవసరమైన జ్ఞానము, నాలెడ్జి అన్నీ కూడా ఆయన రచించిన పుస్తకాల్లో కానీ, ఉపన్యాసాల్లో కానీ మనకు లభిస్తుంది. దానిని బాగా జీర్ణించుకున్న వ్యక్తిని, అవగాహన చేసుకోవడమే కాదు, జీర్ణించుకుని దీన్ని ఏ రకంగా ఇతరులో ఇటువంటి స్ఫూర్తిని తీసుకురావాలని రాష్ట్రమంతా తిరిగిన వాడిని. ఇంచుమించు అన్ని గ్రామాలు బహుశా ఇప్పుడున్న వాళ్ళు తిరిగిన వాడిని నేను ఒక్కడిని అయి ఉండొచ్చు. అది కొంత ఎగ్జాజరేషన్ అయినా అది ఒక వాస్తవంగా మనం చెప్పుకోవచ్చు. నాలో ఉన్న స్ఫూర్తి, అంబేద్కర్ స్ఫూర్తి నన్ను ఇంతవరకు ఈ రకంగా నడిపిస్తుందని నేను భావిస్తున్నాను. సార్, రెండోది, మీరు ఒక మాట అన్నారు, లివింగ్ అంబేద్కర్ అన్నారు. మీరు చాలా మహోన్నతమైన వ్యక్తితో నన్ను పోల్చారు, చాలా సంతోషమే. కానీ నేనేమనుకుంటానంటే, నేను ప్రాక్టీసింగ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, ఆలోచనని ఆచరణలో పెడుతున్నటువంటి చిత్తశుద్ధితో సాధ్యమైనంత వరకు అది నా జీవిత కాలంతో, నేను జీవించినంత కాలం కూడా అదే మార్గంలో వెళుతూ మన ప్రజల విముక్తి గురించి ఏదైతే ఒక మార్గాన్ని చూపించాడో, అల్టిమేట్గా బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే మన సమస్య పరిష్కారం అవుతుందని ఆ లక్ష్యం వైపు జీవించినంతకాలం అదే మార్గంలో ఉంటానని మీకు తెలియజేస్తున్నాను.